అమ్మాయిల వెనకబడి అడ్రస్లు కనుక్కునేవాడు ఒకడైతే, కనీసం మనం ఉన్నామన్న మర్యాద కూడా లేకుండా మన అమ్మాయి చేయబట్టుకు లాగేవాడు ఒకడు. దొరసానిలో వాళ్ళంతా కనపడేలా గొడ్లేసుకుని ఠింగు రంగానే ఆ పిల్ల ఒకటి. ఈ కోతి మొగ సాలదన్నట్టు వీళ్ళకి తోడ బొచ్చు కుక్క. ఏమో బాబు, ఈ సంబంధం నాకు అస్సలు నచ్చలేదు. నాకు బాగా నచ్చింది. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. నాకు నచ్చలేదు అన్నానా? నాకు నచ్చింది అంటున్నానా? నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. సరే, మన ఇద్దరి మధ్య తగదా ఎందుకు? మనకి సంబంధం చూపించింది ఆ ఏడుకొండల స్వామి. ఆయనే నిర్ణయం తీసుకోమందాం. ఏం అక్కర్లేదు. దేవుడి పేరు చెప్పి నన్ను నోరెత్తకుండా చేస్తారు. ఎవడో చేపలు అమ్ముతా పోతే మత్స్య అవతారం అంటారు, ఇంకెవడో ఏదో అమ్ముతా పోతే కూర్మ అవతారం అంటారు. అది కాదే. నానా, ఏమిటమ్మా? ఓ పని చేద్దామా? ఏమిటి? ఈ సంబంధం చెయ్యొచ్చా చేయకూడదా అని చీటీలు రాసి దేవుడి ముందు తీద్దామా? ఇది మంచి ఆలోచనమ్మా. చీటీలు తీసుకురా, నేను రాసేస్తాను. మీరేం రాయక్కర్లేదు. అయితే నువ్వు రాయడానికి వీలేదు. నానా, పోనీ నేను రాస్తాను, బాలు తీస్తాడు. ఇది బాగుందమ్మా. ఏ నీకు ఇష్టమేనా? మీరు చేయట్లేదుగా, నాకు ఇష్టమే. పిచ్చిదానా, నేను చేయకపోతే ఇద్దరు పిల్లలా పుట్టారే. తీరా. ఏం రాసిందిరా? ఈ సంబంధం దేవుడే రాసి పెట్టాడే. ఏడుకొండలవాడా, ఈ సంబంధం నువ్వే రాసి పెట్టావన్న నమ్మకంతో 2 చీటీల మీద ఒకేలా రాశాను. ఆయన నాకు నచ్చారు, అది నీకు తెలుసు. అది తప్పైతే నన్ను క్షమించు. నువ్వు చేసిన దానిలో తప్పేం లేదమ్మా. ఎప్పుడూ తప్పు చేయని నీకే ఈ ఆలోచన వచ్చిందంటే అది దైవ సంకల్పం అమ్మా. ఇది దేవుడు చేయిస్తున్న పెళ్లి తల్లి. భాస్కర్, భాస్కర్, చలా చలా. లక్ష్మి, లక్ష్మి, ఎక్కడ తెచ్చారు? అందరూ ఒక క్షణంలో ఇక్కడ ఉండాలి. ఏమిట్రా పీక తగిన మేకల కేకలు? ఏం జరిగింది? ఏముంది, మొహం కడుక్కోవడానికి పేస్టో, సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టో దొరుకుండవు, అంతేనా? చలా, చెప్పండి, మీలో ఎవరు చేశారు ఈ పని? ఎవరు ఒడిగట్టారింత దారుణానికి? చెప్పండి. ఏం జరిగిందిరా? ఏం జరిగిందని నెమ్మదిగా అడుగుతున్నావా? ఏం జరిగిందిరా? నాకేం చూడలేదు. అయితే చెప్పి తగలడు. మహాఘోరం జరిగిపోయింది. నా పర్మిషన్ లేకుండా ఎవరో నా వాకిలి షేప్ మార్చేశారు. ఎవరు? ఎవరది? నువ్వా? చెయ్యి. పొద్దున్నే 9 గంటలకు లేచి పాచిమొహంతో కాఫీ తాగే నువ్వు ఇంత ఘోరం చేశావంటే నేను నమ్మను. స్నానం చేస్తేనే ఒళ్ళరిగిపోతుందని భయపడే సున్నితమైన మనస్తత్వం ఉన్న నీ మీద ఇంత నింద మోపలేను. అంత కాకపోయినా కొంత. మరైతే ఇది చేసింది ఎవరు? నీ మొహం. లక్ష్మి, యూట్యూబ్ లక్ష్మి, చెప్పు, ఇంత ఘోరమైన నేరానికి పాల్పడింది నువ్వేనా? కాల్చి పారేసిన సిగరెట్ పీకలతో, ఖాళీ సిగరెట్ డబ్బాలతో, ఉమ్ములతో, దుమ్ము ధూళితో మట్టి కొట్టుకుపోయిన మా వాకిల్ని ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులతో తీర్చిదిద్ది లక్ష్మీ కళను తీసుకొచ్చింది నువ్వేనా? చెప్పమ్మా, చెప్పు. చెప్పకపోతే ఈ ఆత్మక్షోభ నేను భరించలేను. ఈ ఆవేదనకు ఆరకట్టలు కట్టలేను. ఇంటికొచ్చి 4 రోజులు అవ్వలేదు, అప్పుడే మంచి పేరు కొట్టేద్దామని చూస్తున్నావా? నువ్వేం చేయగలవు? వాకిలి ఓడవగలవు, కళ్ళాపి చల్లగలవు, ముగ్గులు వేయగలవు, అంతేగాని సంతలా ఉన్న ఇంటిని బాగు చేసే అవకాశం మాత్రం నీకేమో. కమాన్, అటాక్! ఒరే బాలు, ఈ చీర ఎలా ఉందిరా? రేట్ ఎంతమ్మా? పెళ్ళయ్యాక లక్ష్మిని మొదటిసారి చూడడానికి వెళ్తున్నాం కదరా, ఇప్పుడు రేటు గురించి ఆలోచిస్తే ఎలా? అందుకని కాస్త ఎక్కువైతే అయిందని 82 రూపాయలు పెట్టుకున్నాం. నాన్నా, చీరకి గ్యారెంటీ తీసుకున్నారా? వాడు ఇస్తానన్నాడు రా, నేనే వద్దన్నాను. ఏ? వాడు రోడ్లమ్మడి చీరలమ్ము తిరిగేవాడు రా. ఆ గ్యారంటీ కార్డు పట్టుకుని వాడి వెనక నేను ఎక్కడ తిరగను. అమ్మా, చీర రంగు వెలిసిపోదు కదా? వెలిసిపోయినా కనపడదంటరా, ఉతికితే రోజుకో రంగు వస్తుందంట. గట్టిగా చెప్పుకో. ఏరా రంగు రాల్పగలదు. ఏడ్సావులే. ఆ వెధవకి అల్లుడు గారికి మనం కొన్న పంచె కూడా చూపించు. ఏమిటి, పంచి కూడా కొన్నారా? పంచె కూడా కొన్నారా? కొనకపోతే కొట్టుకొచ్చాం అనుకున్నాం ఏంట్రా? దర్జాగా 25 రూపాయలు ఖర్చు పెట్టి బావగారికి జరీ పంచి కొన్నాం. జరీ పంచా? అవునరా, కాకి జరీ ఎలా ఉందో చూడు. కాకి జరా అంటే
ఉత్తితే కాక నల్లగా పోతాడమ్మా. నోరు మీరా మొదలష్టపేదవా అబ్బబ్బా మీరు బయలుదేరండి బస్ టైం అవుతుంది. ఉండవే వెంకటబాబుకు మాట చెప్పొస్తాను. స్వామి మా అమ్మగాని నీకు పంచామృతాభిషేకం చేయిస్తానని మొక్కున్నాను. కానీ ఇంతలో మా ఆవిడ మా శక్తికి మించిన ఖర్చులు అంటే చీర పంచ కొనేసింది కనుక నీ అభిషేకాన్ని 5 నెలలు వాయిదా వేస్తున్నాను. కాదనకు స్వామి. ఆ, విడిగా విభూతి పొట్లం కుంకుమ పొట్లం నువ్వు నేను ఈ వెధవ మతి వరపు అంతా రెడీ. పదం పదండి. చీరలు కొన్నానని చెప్పి ఇవి కొన్న చీరలు కాదే, పెద్ద పెద్ద టౌన్లలో షాప్ వాళ్ళు చీరలు ఎంచుకోవడానికి ఒక కట్ట చీరలు ఇంటికి పంపిస్తారు. వాటిలో మనకు కావాల్సి ఉంచుకుని మిగతా చీరలు పంపించవునా? కాదు నా చీరలన్నీ నా కోసం కొన్నవే. 9,300 రూపాయలు అయ్యాయి. అంత డబ్బులేసి నీ చీరలు ఎందుకే కొన్నావు? నేను కొనమలేదమ్మా, వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా ఆయనే కొన్నారు. ప్రతిరోజు కొనం కదా అత్తయ్య. మంచి చీరలే దొరుకుతున్నాయి కదండి. అవునవును భారతి, ఆ 82 రూపాయల చీర నుంచి బయటికి తీకు, వాళ్ళు దాన్ని చూడకూడదు. ఈ పంచలు ఆయన కోసం కొన్నానమ్మా. ఏరా బాలు, ఇవి ఎలా ఉన్నాయి? పర్వాలేదు, సుమారుగా ఉంది. ఏం జరి కాకి జరా? నీ మొహం జరి. కాకి జరి అయితే 20 రూపాయలకి వస్తుంది. ఇది కాస్ట్లీ, ఒక్కొక్కటి 600. పార్వతి, అర్థమైంది. మనం తెచ్చిన కాకిజేరి పంచి ఎవరూ చూడకుండా కిటికీలోంచి బయట పారేస్తాను. ఏ కాకో ఎత్తుకుపోతుంది. కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత. అలాగే. వదినా, వంట రెడీ, రండి. పదండి, రాత్రి కూడా మీరు సరిగ్గా భోంచేయలేదు. నాన్నగారితో మాట్లాడుతూ భోంచెద్దురు గాని. పదలుడు భోంచేద్దాం. లక్ష్మి, మీ వాళ్ళతో కలిసి భోంచేయడం నాకు ఇష్టం లేదు. మేమేం తప్పు చేసాం అల్లుడు? ఏం చేశామో నన్ను అడుగుతున్నారా? నువ్వే చెప్పరా పీటర్. పెళ్ళైన తర్వాత అత్తమామలు మొదటిసారిగా అల్లుడింటికి వస్తూ చేతులు ఏదో ఒక ప్రెజెంటేషన్ తీసుకురావచ్చుగా. అట్లీస్ట్ ఒక కాకి జరి పంచా. ఏమిటలా పట్టుబట్ట దొంగలా చూస్తున్నారు? బాగుంది, ఈ రంగు చాలా బాగుంది. అల్లుడు, అది తెల్ల పంచి కదా? కాదు, చూసే కళ్ళకి మనసుంటే ఇందులో చాలా రంగులు చూడొచ్చు. ఎస్, ఈ అల్లుడి కోసం ఈ పంచుకోవడానికి మీరు పడ్డ శ్రమ, నిప్పులు చెరిగే ఎండలో బస్సు కోసం మీ వెయిటింగ్, మీ కూతుర్ని అల్లుడిని చూడాలనే మీ తాపత్రయం, అందమైన ఇంద్రధనస్సుల ఇన్ని రంగులుంటే ఇది జస్ట్ తెల్ల పంచాలు అవుతుంది మావయ్య. అల్లుడు, ఇవి కన్నీళ్లు కావురా? తెలుసు నాన్న, ఆనంద భాష్పాలు. అత్తయ్య, 200కు తక్కువలో చీరే లేదని నేను అన్నప్పుడు 82 రూపాయలకు కూడా మంచి చీర వస్తుందని అన్నారు కదా. అర్థమైంది బాబు. ఇదిగోనమ్మా. ఏమిటిది? చీర. ఎవరికి? నీకేనే. అక్కర్లేదు. ఇంకెప్పుడు ఇలాంటి 82 రూపాయల చీర తీసుకొని ఇంటికి రావద్దు. లక్ష్మి. అవునమ్మా, నీకు వీలైతే, ఇబ్బంది కాకపోతే ఆ 82 రూపాయల్లోనే 2 చీరలు తీసుకురా. ఎందుకంటే నేను స్టెల్లా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నాం. మావయ్య, మా ఆవిడ ఈ పాయింట్ ఎలా పట్టిందా అని ఆలోచిస్తున్నారా? లేదలుడు, మా ఆవిడ ఈ పాయింట్ ఎలా మర్చిపోయిందా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు వదినా, ఈసారి వదిలే. అత్తయ్య, నెక్స్ట్ టైం ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు శారీ కొని పెడితేనే గాని తిరిగి రాను. ఈసారికి నువ్వు కట్టుకో. రండి రండి, భోజనాలు చల్లారిపోతున్నాయి. పదలుడు. పీటర్, ఈసారి వచ్చినప్పుడు నీకు కూడా పంచి తీసుకొస్తాను, ఏమనుకోకు. ఏమండి, భాస్కర్కి పంచులు కొనాలని బాలుకి కొంటారా? నేనెవరిని? మీ బాలునే. కూర్చోండి. ఏమండి, మా వాళ్ళు బట్టలు తెచ్చారని మీరు భలే కనిపెట్టారే. మీరంత తెలివిగా మాట్లాడుతుంటే నాకెంత ముచ్చటేసిందో తెలుసా? మిమ్మల్ని వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించి అక్కడ అందరూ ఉండిపోయారు. ఇప్పుడు పెట్టుకో. ఇప్పుడా? ప్లీజ్ ప్లీజ్, ఒక్కటేమిటి, వెయ్యిస్తాను. కానీ ఇప్పుడు కాదు, అందరూ భోజనాలు చేసి పడుకున్న తర్వాత. అయ్యో, అంత లేటా? వడ్డీతో సహా 1000 + 100. ఓకే? ఓకే, 1000 + 100. ఓకే, అయితే ఓపెన్ చేద్దాం. ఇంకొకటి ఇచ్చుకో. అది ఇప్పుడు ఇచ్చుకో. అయ్యో, తలుపు తీసుందండి.
హలో, ఎవరు? కల్పన నువ్వా? ఇక్కడి కింద ఫోన్ చేసావు? ఆఫీసు చేయొచ్చుగా. మా వదిన ఫోన్ ఎత్తుంటే కొంప మునిగుండేది. అలాగే చెప్తానులే, ఫోన్ పెట్టేయమంటుంటే. ఏమిటి స్టెలా, ఎవరిని విసుకుంటున్నావు? అదే అన్నయ్య, ఆ కల్పన భాస్కర్ అన్నయ్య కోసం ఫోన్ చేసింది. హలో కల్పన, ఏమిటి మరి బుద్ధి లేకుండా? పెళ్ళైన తర్వాత కూడా ఈ ఫ్రెండ్షిప్ ఏమిటి? ఏమిటి జీవితంలో లేకుండా జరుగుతుంటాయి, అవన్నీ మనం మర్చిపోతుండాలి. ఈ విషయం లక్ష్మి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరు పచ్చని సంసారంలో నిప్పులు గుండా ఏర్పడుతుంది. ఏమిటి భాస్కర్ నువ్వు మర్చిపోలేకపోతున్నావు? అవును, భాస్కర్ లేకుండా నువ్వు బతకలేవు, అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? వాళ్ళిద్దరిని విడదీయమంటావా? ఐ సెడ్ షట్ అప్.